హాయ్ అండి, వెల్కమ్ టు అనూస్ కిచెన్. మా ఇంటి రుచులు. ఈరోజు వ్లాగ్ వచ్చేసి చికెన్ గ్రేవీ కర్రీ అండి. ఇది చాలా బాగుంటుంది. గ్రేవీలో నేను ఎక్కువ మసాలా యూస్ చేయకుండా సింపుల్గా చేసేస్తాను. చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. నేను చేసిన ప్రాసెస్ ఫాలో అవ్వండి. చికెన్ కర్రీకి సరిపడా ఆయిల్, కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది ఇందులో. నాన్ వెజ్కి కొద్ది ఆయిల్ ఎక్కువ వేస్తేనే చాలా బాగుంటుంది. దానికి స్పైసెస్, లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచీలు, సాజీరా. ఓకే అండి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, 4 ఆనియన్స్ తీసుకున్నాను కేజీ చికెన్కి. బిగ్ సైజ్ ఆనియన్స్. 1/2 టేబుల్ స్పూన్ పసుపు. ఈ బ్రౌన్ వచ్చేంత వరకు ఆనియన్ ఇలాగే కుక్ చేసుకోవాలి. కర్రీ చాలా బాగుంటుంది. ఇందులో 5 పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసుకున్నాను. ఒక కట్ట కొత్తిమీర, పుదీనా అండి, పచ్చిమిర్చి, పుదీనా. 2 టేబుల్ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్. పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు ఇవన్నీ వేసిన తర్వాత ఇవన్నీ కాస్త ఉడికిన తర్వాత వాష్ చేసి పెట్టుకున్న మీట్ ఇందులో వేసేద్దాం. ఇప్పుడు మొత్తం చికెన్కి మనం వేసిన అన్నీ వీటికి పట్టేలాగా మొత్తం మిక్స్ చేసేసుకుని ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లోనే మూత పెట్టేసి పెట్టాలి. మీట్లో నుంచి వాటర్ వస్తుంది ఉడికేటప్పుడు. ఆ వచ్చిన వాటర్ మొత్తం ఇంకెంత వరకు ఒకవేళ మాడినట్టయితే గ్యాస్ ఫ్లేమ్ చిన్నగా పెట్టండి. సో వాటర్ అంతా మళ్ళీ ఇంకెంత వరకు కుక్ చేయాలి. అలా చేయడం వల్ల ఈ మీట్లో, చికెన్లో ఉన్న నీస్ వాసన మొత్తం పోతుంది. నీస్ వాసన రాకుండా చికెన్ ఎంత ఉడికిస్తే అంత టేస్ట్ అవుతుంది. చూసారు కదా, ఈ వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయింది. ఇప్పుడు ఉన్న అందులో హోమ్మేడ్ గరం మసాలా 1 టేబుల్ స్పూన్, 3 టేబుల్ స్పూన్స్ చిల్లీ పౌడర్. టమాటా వేస్తాం కదా, కొంచెం ఆనియన్ కూడా ఎక్కువ వేస్తాం కదా, టేస్ట్ బాగుంటుంది. 1.5 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్. మసాలా అంతా వేసాం కదా, కొంచెం చిల్లీ పౌడర్. దీంట్లో ఆయిల్ ఎక్కువ, చిల్లీ పౌడర్ కొంచెం ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. నాన్ వెజ్ కదా, నీస్ వాసన రాకుండా బాగుంటుంది టేస్ట్. కారం పొడి వేసిన ఒక 5 మినిట్స్ అంతా మిక్స్ చేసి ఇలా పెట్టాను. ఇప్పుడు ఇందులో 2 బిగ్ సైజ్ టమాటోస్, కొత్తిమీర కట్ట ఒకటి, ఇవి 2 ఇందులో వేసేస్తాను. మిక్స్ చేయొద్దండి, ఇది ఇలాగే మూత పెట్టేద్దాం. ఇంకొక 5 to 10 మినిట్స్ ఇలాగే మూత పెట్టేద్దాం. నేను టమాటా వేసి అలాగే పెట్టాం కదా, 5 to 10 మినిట్స్ అలాగా. ఈ టమాటో మొత్తం స్మాష్ అయింది, చూసారు కదా, ఉడికిపోయింది. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేద్దాం. మొత్తం ఉడికిపోయిందండి. ఇలా నచ్చిన వాళ్ళు ఇలా కూడా తినొచ్చు. గ్రేవీ కోసం నేను వాటర్ యాడ్ చేస్తున్నాను. నేను ఇది గ్రేవీ కర్రీ అని చెప్పాను కదా. ఫైనల్గా ఇలా వాటర్ వేసి ఒక 5 to 10 మినిట్స్ పెడితే ఈ గ్రేవీ చాలా బాగుంటుంది. రైస్, రోటీ దేంతో అన్నా బాగుంటుంది. గారెలకు కూడా చాలా బాగుంటుంది. గారెలు, దోశలతో, ఇడ్లీతో కూడా బాగుంటుంది. ఈ కాంబినేషన్ ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇంకొక 5 మినిట్స్ పెడదాము, ఎందుకంటే అయిపోయింది కర్రీ. ఇంకొక 5 మినిట్స్ ఈ వాటర్, పోసిన వాటర్ బాయిల్ కావడానికి ఒక 5 to 10 మినిట్స్ పెడితే కర్రీ మొత్తం అయిపోతుంది. ఆ పీస్ కూడా 100% కుక్ అయిపోతుంది.